నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ బి. ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో చాలా మంది సమ్మర్ కోసం ఎస్పెషల్లీ మ్యాంగోస్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా? మ్యాంగోస్ తిందామా అని. అవును. అంటే అంత ఇష్టంగా తింటూ ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే మ్యాంగోస్ వచ్చినాయి కదా! ఈ సీజన్ అని చెప్పేసి ఎక్కువ తినేస్తూ ఉంటారు. అంటే ఫుడ్ కూడా తినకుండా. మ్యాంగోస్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని వింటున్నాం. సో మీరు చెప్పండి సార్, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల మ్యాంగోస్? సైడ్ ఎఫెక్ట్స్ అంటే మ్యాంగో హీట్ చేస్తుందని అంటారమ్మా. హుహు. మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందరికి ఇష్టమే, చాలా మంది తింటారు. హ్మ్. కొంతమంది అయితే చాలా ఎక్కువ తింటారు. అందులో నేను ఒకడిని. హ్మ్. నేను కూడా చాలా ఎక్కువ తింటానమ్మా. మాకు చిన్నతనం నుంచి అలవాటది. ఓకే. మొక్కలు, చెట్లు ఉండేవి కాబట్టి అది ఏ పరువులో కొయ్యాలి, ఎలా కొయ్యాలి, దాన్ని ఎలా ప్యాక్ చేయాలి, ఇవన్నీ హ్మ్. కూడా చాలా టెక్నికల్‌గా చేయవలసి ఉంటుందన్నమాట. హ్మ్. అలా చేస్తే మనకు డ్యామేజ్ అయ్యేవి తక్కువ ఉంటాయి. ఓకే. అలా కాకుండా ఎలా పడితే అలా కోసేయడం. అలాగే వర్షం పడిన రోజున మర్నాడు ఏదైనా కోస్తే కనుక స్వీట్‌నెస్ తగ్గుతుందమ్మా. హుహు. కాయలు ఎక్కువ కుళ్ళిపోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే. వర్షం పడిన తర్వాత 1, 2 రోజులు ఎండొచ్చినాక కోస్తే కనుక మీరు పచ్చడి పట్టుకోవడానికి కానీ, హ్మ్. ముగ్గేయడానికి కానీ చక్కగా పనిచేస్తాయన్నమాట. రైతులు ఎక్కువ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వర్షం పడిన తర్వాత వెంటనే ఇమ్మీడియేట్‌గా హార్వెస్ట్ అనేది చేయకూడదు. హుహు. హ్మ్. నెక్స్ట్ ఇందులో చాలా రకరకాలుగా స్వీట్ అనేది పర్సెంటేజ్‌లు ఉంటాయమ్మా ఇందులో. హ్మ్. 12% కాడ నుంచి 32 వరకు ఉంటుంది. హ్మ్. బేనిషాన్ ఇలాంటి 16, 18 అలా 20 ఇలా ఉంటాయమ్మా. హ్మ్. ఈ కొన్ని పండూరు వారు మామిడి అని ఉంటుంది. వెస్ట్ గోదావరి స్పెషల్ అది. హ్మ్. ఇక్కడ చాలామంది ఏశారు. దానికి అది పెర్ఫెక్ట్‌గా తయారు చేసి, పూర్తిగా తయారైన కాయ కోస్తే కనుక 32 బ్రిక్స్ ఉంటుందమ్మా షుగర్ అందులో. ఓహ్! అది షుగర్ పేషెంట్లు తింటే కనుక పెరగడానికి ఆస్కారం ఉంది. ఓకే. ఓకే. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి షుగరు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా మామిడి తినొచ్చు అని చెప్తారు. హ్మ్. ఇలా ఇంత హై షుగర్ ఉన్నవాళ్ళు తింటే ఇబ్బందవుతుంది. ఓకే. ఓకే. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ చాలా బావుంటాయి. ఫైబర్ హ్మ్. కూడా చాలా బావుంది. హ్మ్. కొన్ని పచ్చికాయలుంటాయమ్మా. ఇప్పుడు తోతాపురి అంటాం. హ్మ్. హ్మ్. దాన్ని కలెక్టర్ కాయ అంటారు చాలామంది. అలాగే కొబ్బరి మామిడని రౌండ్‌గా ఉంటుంది పెద్ద హ్మ్. కాయ. హ్మ్. అది పచ్చియి తింటారు. అది తొక్కతోటి తింటే చాలా హై మినరల్స్ ఇయన్నీ ఉంటాయమ్మా. ఓహ్! మ్యాంగోలో అన్నీ ఉపయోగకరాలే. హ్మ్. తొక్క, లోపల గుంజు, జీడి కూడా నేను ఐ డ్రీమ్‌లోనే ఎన్నో వీడియోలు చేశాం దాని మీద. హ్మ్. మామిడి చెట్టు గురించి. అలాగే ఈ మామిడి తినటం వల్ల ఎవరైతే సన్నగా ఉండి చిక్కిపోయిన వాళ్ళుంటారో, హ్మ్. వాళ్ళు తింటే గనక ఈ 2 నెలలు డైలీ మానకుండా తింటే మజిల్ ఫార్మ్ అవుతుందమ్మా బాగా. హుహు. వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళకి ఒక అద్భుతం మామిడి పండు. హ్మ్. తగ్గాలనుకునే వాళ్ళు కూడా తిన్నా వెయిట్ పెరగరమ్మా. తగ్గరు కానీ పెరగదు. పెరగకుండా ఉండాలి అంటే హ్మ్. మామిడి పళ్ళు తిన్న తర్వాత మజ్జిగ పలచగా చేసుకొని, హ్మ్. అందులో కొంచెం ఉప్పేసుకొని తాగాలి. హుహు. ఎందుకు సార్ అలా? దానివల్ల ఏంటి యూజ్? మామిడి పండులో ఉన్న ఫ్యాట్ గాని, ఇది గాని, వేడి గాని తగ్గటానికి. ఆహా! ఓకే. వేడి వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి, హ్మ్. హ్మ్. వేడి చేయకుండా ఉండాలి. మామిడి పళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఏం చేయాలంటే, పలసని మజ్జిగలో హ్మ్. కొంచెం ఉప్పేసుకొని కనుక తాగితే ఎన్ని కాయలు తిన్నా పర్వాలేదమ్మ. హ్మ్. హ్మ్. అండ్ ఇందాక మీరు ఒక మామిడి పండులో షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి. అది షుగర్ పేషెంట్ తినకూడదు అని చెప్పారు కదా! అవును. మరి పర్టిక్యులర్‌గా షుగర్ పేషెంట్స్ కోసం ఎలాంటి టైప్ ఆఫ్ మామిడి పండ్లు తినకుండా ఉంటే అంటే మంచిది సార్? ఫైబర్ ఎక్కువున్నాయి. రసాలుంటాయి కదమ్మా! హ్మ్. పలచని రసం ఉండి, హుహు. ఫైబర్ ఎక్కువున్నయి తింటే గనక తొందరగా జీర్ణం అవుతుంది. హ్మ్. అదే ఇప్పుడు బేనిషాన్ ఉంది. లేతే తోతాపురి ఉంది. కటింగ్ మామిడమ్మా ఇయన్నీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు అల్ఫాన్సో అని ఇలాంటివి కోసుకొని తినే కాయలు కొన్నుంటాయి. చెరుకు రసం అని, హ్మ్. కేసరు ఇలాగ అనేక రకాలున్నాయి. ఇయన్నీ కట్ చేసుకొని తినే కట్ మ్యాంగోస్. హ్మ్. రసాలు డిఫరెన్స్ అమ్మా. కట్ మ్యాంగోస్ డిఫరెంట్. హుహు. ఈ కోసుకొని తినేయన్నీ కూడా కొంచెం అజీజ్ చేస్తాయి. ఓకే. అయి. అదే రసం, ఆ రసాల్లో కూడా పలసని రసం, చిక్కని రసం 2 రకాలుంటాయి మళ్ళీ. ఈ పలసని రసం ఉన్నయేమో తొందరగా జీర్ణం అవుతాయి. అందరూ తినొచ్చు. ఎన్నైనా తినొచ్చు. హ్మ్. హీట్ ఇబ్బంది ఉండదు. హీట్ తక్కువుంటుంది. ఆహా! అదే విధంగా మామిడికాయని మనం తినే ముందర ఒక 5-10 నిమిషాలు నీళ్ళల్లో ఎయ్యాలమ్మ. హ్మ్. నీళ్ళల్లో ఎయటం వల్ల దాంట్లో ఉన్న వేడనే లక్షణం నీళ్ళలో కొంత ఎళ్ళిపోవాలి. హ్మ్. అందుకు మామిడికాయలు నీటిలో ఏసి తింటారు పల్లెటూరులో. ఒక హ్మ్. 5 నిమిషాలు నీళ్ళలో వేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని తింటారు. హ్మ్. అక్కడ 2 రకాలైన ఉపయోగాలు. ఒకటి, దాంట్లో ఉన్న హీట్ తగ్గడం. 2, ఆ పైన ఏమన్నా కల్మషం ఉంటే వదిలిపోతుంది. హ్మ్. దాని లాటిక్స్ ఉంటుంది కదమ్మా! సొన అంటాం మనం. హ్మ్. ఆ సొన అనేది ఇప్పుడు నేను ఏదైతే 32 బ్రిక్స్ ఉంటుంది అనేది అదొకటి. పండూరు వారి మామిడి. లేతే టెంక మొక్క, గ్రాఫ్టింగ్ 2 రకాలుంటాయమ్మా ఇందులో. ఓహ్! ఓహ్!
మీరు మామిడిలో విచిత్రం ఏంటంటే, ఒక మామిడి మొక్క యొక్క సీడ్‌ని భూమిలో ఏస్తే ఆ కాయ రాదు మళ్ళీ. అవునా? మారిపోతుంది. ఆహా! మీకు అదే కాయ కావాలి అంటే కంపల్సరీగా గ్రాఫ్టింగ్. హుహుహు. అంటు కట్టడం అంటాం కదా! హ్మ్. హ్మ్. అంటు కడితేనే అది వస్తుంది. అవునా? టెంక ద్వారా మొలిసింది మళ్ళీ ఆ కాయ కాయదు. మామిడి చెట్టయితే వస్తుంది గానీ, వేరే రకమైన కాయ వేరే రకం వస్తుంది. కాయ వస్తుంది. ఆ కాయ హుహు. రాదు. ఓహ్! అది విచిత్రం అన్నమాట. హుహు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మామిడి గురించి హిస్టరీ అంతా చెప్తున్నాను. హ్మ్. హ్మ్. అందరూ ఏమనుకుంటారంటే తినేసిన తర్వాత ఈ టెంక పారితే అదే కాయ ఆ! వచ్చేస్తుంది ఇప్పుడు కదా! మనం అని బేనిషా కొంతమంది తింటే బేనిషా చెట్టు ఇంట్లో వస్తదేమో ఏస్తారు. అలా అనుకుంటాం. రాదు. హుహు. ఏదైతే నాటుది ఆ టెంక పారితే వచ్చిన మొక్క ఉందో దానికి కాసి కాయలో ఈ లాటిక్స్ ఎక్కువ ఉంటుందమ్మ. హుహు. దాన్ని పూర్వం మేము వేసవి కాలంలో ఏదైనా తేలు కుడితే కూడా ఈ సొన అనేది ఎత్తే ఆ తేలు విషం దిగిపోయేది. హ్మ్. అలా మెడిసిన్‌గా కూడా నాటు చెట్టుది గానీ, నేనన్న పండురోరు మామిడి గాని, హ్మ్. హ్మ్. అన్ని చెట్లది కాదు. ఓకే. ఓకే. నాటు చెట్లది సొన ఎక్కువొస్తుంది. బాగా ఘాటుగా ఉంటుంది. హుహు. అది జిగురు సొన అంటే? జీడంటారు కదా! ఓకే. ఓకే. తెంపినప్పుడు వచ్చే ఆ! రసం. ఆ! ఆ! ఆ సొన అంటారు దాన్ని. హ్మ్. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందమ్మ నాటు చెట్టులో. అంటే హ్మ్. టెంక పారితే వచ్చిన చెట్టుని నాటు చెట్టు అంటాం. హ్మ్. అంటు కడితే వచ్చింది ఒరిజినల్ వెరైటీ అది. హుహుహు. అది హ్మ్. ఒరిజినల్ మామిడి. ఓకే. ఇది నాటు. హ్మ్. ఇది రకరకాల కాయలు కాస్తాయి. హుహుహు. అలాగే కొన్ని చెట్లు ఈ టెంక పాతిని సంవత్సరం పొడికి కూడా కాస్తా ఉంటాయి విచిత్రంగా. హ్మ్. అలాగే దాని లక్షణాలు మారిపోతాయి. ఓకే. అలాగే సమ్మర్‌లో ఈ ఫ్రూట్ వస్తుంది కాబట్టి, భగవంతుడిచ్చింది ఏదైనా సరే సీజనల్ ఫ్రూట్ తినటం అనేది కంపల్సరీ. హ్మ్. ఎందుకంటే ఆ సీజన్‌కి మనకు కావాల్సిన ఆహారం అదనమాట. హ్మ్. ఆ టైంలో అది తప్పనిసరిగా తినాలి. హ్మ్. సమ్మర్‌లో మీకు సపోటా వస్తుంది. అలాగే తర్బూజా వస్తుంది, కర్బూజా వస్తుంది. హ్మ్. ఇలాగ మస్క్ మిలన్ గాని. ఇప్పుడు అన్ని కాలాల్లోనే పండించే వెరైటీలు వచ్చినాయి అనుకోండి కొన్ని. హ్మ్. కానీ హ్మ్. మామిడి మట్టికి అన్ని కాలాల్లో కాస్తుంది కానీ ఆ టేస్ట్ ఉండదు. హ్మ్. సమ్మర్‌లో వచ్చిందే ఆ టేస్ట్ ఉంటుంది. హ్మ్. ఆ సమ్మర్‌లోనే హ్యూమన్ బాడీకి అవసరం ప్రకృతిని బట్టి. అదేవిధంగా సపోటా వస్తుంది, పైనాపిల్ వస్తుంది. ఇలాగ ఈ సమ్మర్‌లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా సమ్మర్‌లో మనం తినాలి. హ్మ్. హ్మ్. ఏ సీజన్‌లో వచ్చే ఇప్పుడు వింటర్ ఉందండి. వింటర్‌లో సీతాఫలం వస్తుంది. హ్మ్. కానీ అందరూ ఏమనుకుంటారంటే సీతాఫలం చలవ చేసిద్ది తప్ప వింటర్‌లో అది తింటే రొంప వస్తుంది అనుకుంటారు. అవును. మన బాడీ ఏం చేస్తుందంటేనమ్మా, ఈ ప్రకృతికి విరుద్ధంగా అంటే ప్రకృతిని తట్టుకోవాలి అంటే, ఇప్పుడు 4 రోజుల నుంచి విపరీతమైన ఎండలు పెరిగిపోయినాయి. హ్మ్. ఈ ఎండలు పెరిగినప్పుడు మీ ఒళ్ళు చల్లగా ఉంటుంది చూసుకోండి ఇలా అవునవును. ముట్టుకుంటే. ఎందుకు? హ్మ్. ఆ వేడి నుంచి మన శరీరాన్ని రక్షించడం కోసం కోసం. శరీరంలో జరిగే ఆటోమేటిక్ మెకానిజం. హ్మ్. అవును. చలికాలంలో గూడా వేడిగా ఉంటుంది బాడీ. వేడిగా ఉంటుంది. హ్మ్. ఎందుకుంటుంది? వెచ్చగా. ఆ చలి నుంచి తట్టుకునే హ్మ్. శక్తి ఈ బాడీ తయారు చేసుకుంటుంది. హ్మ్. హ్మ్. ఇలాగా ఆ వాతావరణాన్ని తట్టుకునేలాగా శరీరం మార్పు చెందుతూ ఉంది కాబట్టి, వేసవికాలం చల్లగా ఉంటుంది. హ్మ్. అందుకు వేడి పళ్ళు తింటాం మనం. హ్మ్. హ్మ్. వేడి చేసే పళ్ళు. హ్మ్. సో, సి అండ్ ఇంకొకటి సీజనల్ ఫ్రూట్ అయినా సరే మ్యాంగో. బట్ మార్కెట్‌లో అన్నీ గూడా ఈ ప్రిజర్వేటివ్స్ పడ్డ మ్యాంగోసే వస్తున్నాయి. కానీ ఏది ఒరిజినలో, ఏది నాటుకాయో, ఏది కెమికల్స్ ఉన్నదో మనం కనిపెట్టలేకపోతున్నాం. ఇలా ఎక్కువగా తినడం వల్ల ఈ కెమికల్స్ మ్యాంగోస్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందంటారా? అంటే డెఫినిట్‌గా ఉంటుందమ్మా. హ్మ్. కెమికల్ ఉన్నది మ్యాంగోయే కాదు, కూరలు గాని ఏది తిన్నా మీకు ప్రాబ్లమ్ అనేది కంపల్సరీగా వస్తుంది. హ్మ్. అందుకు ఆర్గానిక్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఆర్గానిక్ మామిడి పండు నా దగ్గర ఉంది. హ్మ్. బయట 40, 50 రూపాయలకో, 100 రూపాయలకో దొరుకుతుంది. నేను 200 అంటే, 200 అంటారు. హ్మ్. అంటే ఇక్కడ కన్జ్యూమ్ చేసేటప్పుడు కూడా చాలా తేడా ఉంది. హ్మ్. మీరు ఆ బజార్‌లోది ఒక డజన్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఒక 5 రోజుల్లో ఒక 5-8 కాయలు, 10 కాయలు కుళ్ళిపోతాయి. హ్మ్. తినేది మీరు తక్కువ. అదే మేము ఆర్గానిక్ పండిస్తాం కాబట్టి మా దగ్గర ఫ్రూట్ కొనుక్కోండి. మీరు డజన్ అక్కడ పెడితే 10 రోజులైనా, 15 రోజులైనా ఒకటికి 2 పోతాయేమో గానీ 10 కాయలు తినొచ్చు మీరు. హ్మ్. ప్లస్ అయి తినటం వల్ల మీకు కడుపులో మంట గాని, పులుపు గాని ఏముండవు. హ్మ్. మా దగ్గర దొరుకుతాయమ్మా. మంచి వెరైటీస్ ఉన్నాయి. ఆర్గానిక్ దొరుకుతాయి. నేచురల్. హ్మ్. మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు నవ్వుతా అంటారు. హ్మ్. "రాజుగారు మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం" అంటే. హ్మ్. అదేంటంటే మేము బజార్‌లోంచి తెచ్చుకున్న కాయైతే కోసుకొని ఒక్కాయ నలుగురం తినేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఇది ఎన్ని తిన్నా తేడా చేయట్లేదు కాబట్టి అందరూ తలో 4 తినటం వల్ల ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తున్నాం మేము. హ్మ్. మాకు హ్మ్. తెలియకుండానే. అందుకు ఎక్కువ ఖర్చవుతుంది. హ్మ్. కానీ ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. హ్మ్. సరదాగా నవ్వటానికి అంటారమ్మా. హ్మ్. హ్మ్. అలాగా ఈ మామిడి పండనేది దొరికితే కనుక అన్ని ఆహారాలు మానేసి హ్మ్. ఓన్లీ మామిడి పండే తింటే హ్మ్. అనేక ఆటో ఇమ్యూన్ వ్యాధులు తగ్గిపోతాయమ్మా. ఓహ్! ఒక 3 నెలలు కనుక తినగలిగితే హుహు. అనేక రకాల జబ్బులు తగ్గిపోతాయి.
ఓకే. అంటే ఇంక ఏ ఆహారం తినకూడదు. ఆకలైతే మామిడి పండే తినాలి. హ్మ్. దాహం అయితే మామిడి రసమే ఇంకా తాగాలి. అది నీళ్ళు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ. అన్నీ మామిడి పండు. హ్మ్. ఈ విధంగా తినగలిగితే కనుక హ్మ్. ఒక అద్భుతమైన రిజువనేషన్ అనేది బాడీలో జరుగుతుందమ్మా. ఓకే. అంటే ఇందులో చాలా రకాలుంటాయి గదా సార్! రసాలుంటాయి, బెనిసా ఇవన్నీ ఏ ఉంటాయి గదా! పండైనా సరే. ఏది మనకెక్కువ హెల్త్‌కి అంటే మంచిదంటారు? మన శరీర తత్వాన్ని బట్టి ఆధారపడుతుందమ్మా. ఆహా! ఇండైజెషన్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, హ్మ్. బేనిషాను, తోతాపురి ఇలా కటింగ్ మామిడి తింటే వాళ్ళకి అరగదు. హ్మ్. హ్మ్. అలాగే ఏజ్‌ని బట్టి కూడా తినాలి. హుహు. ఇప్పుడు ఎక్కువ తినేసారనుకోండి ఇండైజెషన్ వస్తే మళ్ళీ ఇబ్బందొస్తుంది. హ్మ్. కడుపు నొప్పి రావడం గానీ, మోషన్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. హ్మ్. అలా కాకుండా మన ఏ విధంగా అయితే మనం శరీరం ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక 80, 90 ఏళ్ళు ఉన్నాయని ఎక్కువ తినేసాడనుకో మారదు కదా! చిన్న పిల్లలు ఎక్కువ తిన్నా అరగదు. హ్మ్. వయసులో ఉన్నవాళ్ళు మామిడి పళ్ళు అలవాటు. ఇప్పుడు నేనున్నాననుకోండి. నేను పొలాన్నుంటే ఆ చెట్లమ్మట తిరుగుతా చెట్టున ముగ్గిన కాయలు కనపడితే హ్మ్. ఉదయం నుంచి సాయంత్రానికి హ్మ్. అన్నం ఇంతే తింటాను. హ్మ్. ఒక 10-20 మామిడి పళ్ళు తింటాను హ్మ్. పర్ డే. హ్మ్. నమ్మరేవాళ్ళు. 20 మామిడి పండ్లంటే. హ్మ్. అంటే అది అలవాటైపోయింది చిన్నతనం నుంచి. అది హ్మ్. మాకేం చేయదు. అయి వెంటనే ఇంటికొచ్చి ఏం చేస్తామంటే ఉప్పు కలిపిన మజ్జిగ 2, 3 గ్లాసులు తాగుతాం 3 పూట్ల. ఓకే. ఓకే. హ్మ్. దాని సైడ్ ఎఫెక్ట్ అనేది కొంచెం కూడా ఉండదనమాట. హ్మ్. హ్మ్. ఇలాగా మన పూర్వీకులు అన్నాటిలికి విరుగుడు మళ్ళీ. హ్మ్. అది హ్మ్. చెడ్డ చేయకుండా ఉంటే ఏం చేయాలి? హ్మ్. సపోజ్ వేరుశెనగ గుళ్ళు తింటే హ్మ్. ఇంత బెల్ల ముక్క పట్టుకొచ్చి ఇచ్చేవారు. బెల్ల హ్మ్. ముక్క తినండిరా అందరూ అని. హ్మ్. ఇప్పుడు సమ్మర్ కదమ్మా పనస పండు కూడా వస్తుంది. హ్మ్. హ్మ్. పనస పండు చాలా మందికిష్టం. అది భోంచేసాక తినాలి. ముందర తినకూడదు పరగడుపున. హ్మ్. చాలామంది ఎక్కువ తినేస్తారు అతిగా. తినటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఆఖరిని 2, 3 తొనలు మంచి నూనెలో ముంచుకొని తినమంటారు. హుహు. తింటే మీరు ఎంత తిన్నా కూడా గంటలో మళ్ళీ అరిగిపోతాయంట. ఓహో! ఓకే. అలాగ ముంజిగాయలొస్తాయి మనకి. హ్మ్. ముంజలంటారు, తాటి తాటి ముంజలంటారు ముంజలు. కదా! హ్మ్. అయి ఎక్కువ తిన్నారు. మీకిబ్బందుంది. ఒక పుల్ల మామిడికాయ ముక్క తింటే అయి వెంటనే అరిగిపోతాయంట. హుహు. ఓకే. లేదు ఇన్ని బియ్యం తినమంటారు. హుహు. ఇలాగా అనేక రకాల అద్భుతమైన విరుగుళ్ళు. హ్మ్. అంటే మన జీవన విధానంలోనే ఏది ఎలా తినాలనేది ఒక అద్భుతమైన సిస్టమ్ ఉందమ్మా. అయన్నీ మానేసి మనం హ్మ్. అది ఏ సీజన్‌లో తినాలి, ఎలా తినాలో తెలియకుండా తినేస్తున్నాం. హ్మ్. హ్మ్. దానివల్ల మామిడిపండు వేడి చేసేస్తుందని, హ్మ్. మామిడిపండు ఎక్కువ తింటే కురుపులేస్తాయని. హ్మ్. కానీ వెయిట్ పెరుగుతారమ్మా. ఓకే. ఓకే. బాగా మామిడిపండు సెట్ అయినోళ్ళు హ్మ్. కంపల్సరీగా వెయిట్ పెరుగుతారు. నేను సమ్మర్‌లో కంపల్సరీగా 2-3 కేజీలు పెరుగుతా. మళ్ళీ తగ్గిపోతా మామిడిపండు మానేశాక. హుహుహు. నెక్స్ట్ ఇండైజెషన్ కాకుండా ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఉందో, హ్మ్. క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళు, ఈ పీస్ ఎక్కువున్న మామిడిపండు తినటం వల్ల వాళ్ళకి కాన్‌స్టిపేషన్ తగ్గిపోతుంది 2 నెలలు కంటిన్యూగా తింటే. హ్మ్. కాన్‌స్టిపేషన్ మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందుకు నేనేం చేస్తానంటే, ఎక్కువ కాయలున్నప్పుడు జ్యూస్ తీయించి మా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టింతా. హ్మ్. ఇటువంటి కేసులు ఎవరైనా వచ్చి పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు, నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టమండి. కానీ భయమండి నాకు తినండి. హ్మ్. నాకు కాన్‌స్టిపేషన్ ఉంది అని ఇలా పేషెంట్లు ఎవరైనా మాట్లాడినప్పుడు, ఓ బాటిల్ ఇచ్చి, ఈ రసం తాగండి రోజు కాస్త హ్మ్. వాటర్‌లో కలుపుకొని మీ కాన్‌స్టిపేషన్ పోతుందని చెప్తా. హ్మ్. కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మామిడి పండు అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఓహ్! ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా! ఓకే. ఓకే. ప్లస్ అలాగా అంటే అద్భుతంగా పనిచేస్తుందంటే ఇవాళ తింటే రేపు అయిపోతుందని కాదు. హ్మ్. కంటిన్యూ‌గా తినాలి కొన్ని రోజులు. హ్మ్. వాళ్ళు వాడుకుని మెడిసిన్స్ వాడుకుంటా మామిడి పండు తింటా ఉంటే కొన్ని రోజులకి చాలా ఫ్రీ మోషన్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు ఆ మందులు తీసేసి నిమ్మళంగా మామిడి పళ్ళే ఉన్నన్నాళ్ళు తింటే హ్మ్. చక్కగా వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటున్నాం. ఓకే. ఇలాగా ఇప్పుడు మామిడి పండు కాయతోటి పట్టే అనేక రకాల చట్నీలున్నాయమ్మా. అది హ్మ్. ఓన్లీ ఇండియాలోనే. హ్మ్. అవును. లేతే మన ఈ ట్రెడిషన్ ఉన్న దేశాల్లో ఉండుంటాయి. హ్మ్. హ్మ్. ఆవకాయ పడతారమ్మా మనకి. హ్మ్. 2 సంవత్సరాలు కూడా నిలవ ఉంటుంది. హ్మ్. వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్. కరెక్ట్. హ్మ్. మరి ఎలాగా ఆ టెక్నాలజీ? ఇవాళ హ్మ్. ప్రిజర్వేటివ్ లేకపోతే ఆయుష్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వనంటారు. ఫుడ్డు టెక్నాలజీ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్‌కెళ్ళినా ప్రిజర్వేటివ్ కలిపితేనే ఇత్తరు. అవును. మరి అది ప్రిజర్వేటివ్ కలపకుండానే పచ్చడి పడుతున్నాం మనం. హ్మ్. సంవత్సరం ఉంటాంది. ఎందుకుంటాంది? అందులో సాల్ట్ ఉంటుంది, నూనె ఉంటుంది, హ్మ్. ఆవ నూనె ఉంటుంది. ఇయన్నీ కూడా హ్మ్. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్. హ్మ్. మరి ఇయ్యే కలిపి పచ్చడి పట్టాలని మనోళ్ళకి ఎలా తెలిసింది? హ్మ్. గ్రేట్ సైన్స్ అమ్మ ఇలాగ. హ్మ్. కదా! అన్నాటిలి ఎనకాల సైన్స్ ఉంది. ఆ హ్మ్. సైన్సే ఆయుర్వేదం. హ్మ్. ఆ జీవన విధానమే ఆయుర్వేదం. హ్మ్. అందుకనే ఏది తిన్నప్పుడు ఏది విరుగుడు తినాలి. హ్మ్. ఏది తిన్నప్పుడు ఏది తినకూడదు. అలాగే పూర్వం నువ్వుల గానుగలుండేయి. నువ్వుల నూనె కొంచెం పైత్యం చేస్తుంది. కానీ చాలా బలమైంది. ఆ పైత్యానికి విరుగుడు ఏం చేసేవారు, మేము దగ్గరుండి గానుగలో ఆడించుకొని తెచ్చుకునేవాళ్ళం నూనె. హ్మ్. తిట్టుకుంటా ఎళ్ళేవాళ్ళు. పొద్దున్నెళ్తే సాయంత్రం దాకా ఆ గానుగ మీద ఆ ఎద్దు తిరుగుతుంటే కాసేపు దాని మీద కూర్చొని కాలక్షేపం చేయడం అలా. హ్మ్. ఆ బెల్లం కలిపేవాడు అందులో. హ్మ్. అప్పట్లో నాకు తెలీదు ఎందుకు బెల్లం కలుపుతున్నారు ఆ గానుగలో అని. నూనె హుహు. తీసేటప్పుడు
హ్మ్. ఒక్కొక్క వాయికి ఒక 1/2 కేజీ బెల్లం ముక్కలు కొట్టి అందులో వేసి ఇవ్వడం. ఓకే. ఎందుకంటే ఆ నువ్వుల నూనెలో ఉండే పైత్యం అనే లక్షణాన్ని తగ్గించడం కోసం ఆ బెల్లం ముక్క. ఓహ్! అన్నిటికి విరుగుడు పక్కనే ఉంటుంది. అన్నిటికి ఉందమ్మా. అలా ఆ! మామిడి పండుకి కూడా ఉంది. హుహుహు. నేను చెప్పిన ఉప్పు మజ్జిగ. హ్మ్. ఇది హ్మ్. తాగితే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు తినొచ్చు. ఓకే. అసలు మీతో మాట్లాడిన ప్రతిసారి అంటే ఇది చిన్న టాపికే గదా! చిన్న విషయమే గదా! ఏముంటుంది ఇదే ఆన్సర్ చెప్తారేమో అనిపిస్తుంది. బట్ మీరు చెప్తుంటే మాత్రం ఏవేవో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి టాపిక్‌లో, ప్రతి హెల్త్ ప్రాబ్లమ్‌లో గూడా. అసలు మీతో మాట్లాడడం నిజంగానే అయన్నీ చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ కాదమ్మా. మనం మర్చిపోయిన విషయాలు. ఆ! అయన్నీ పాతయ్యే. చాలా పాతయ్యే. అందరికీ కానీ ఇవి తెలుసు. గూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. తెలుసుకోవాలమ్మా. హ్మ్. అందుకోసమే హ్మ్. చెప్తూ ఉంటాను నేను. హ్మ్. నైస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.